తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు దైవజ్ఞ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. గురువు గారు నమస్కారం. శుభాశీస్సులండి. గురువు గారు, మయాన్ లేదంటే గ్రిగేరియన్ క్యాలెండర్ ప్రకారం గనక, అదే ఇంగ్లీష్ వాళ్ళది. సో ఈ ప్రకారం గనక చూసుకుంటే మనకి 2012 వరకు సో ఇంగ్లీష్ ప్రకారంగా యుగాంతం అయిపోయింది. సో అంతటితో సమాప్తి. కానీ 2012తో అయిపోయింది అనుకున్న దాన్ని మనం స్టిల్ 2025 దాకా ఇంకా కంటిన్యూ చేస్తున్నాం. సో ఎందుకు ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అనేది కూడా పూర్తిగా ఇంగ్లీష్ వాళ్ళు పెట్టిన పేర్లు. మనకు చక్కగా నూతన సంవత్సరం అంటే మనకు వచ్చేసి ఉగాది పండగ. సో ఈ పండగని, ఈ ఉగాదిని, నూతన సంవత్సరాన్ని కాదని ఇంగ్లీష్ వాళ్ళని మనం ఇంకా పాటిస్తున్నాం. సో ఎందుకు ఈ జనవరి, ఫిబ్రవరిని ఇంకా వాడాలా, వాడుకోవచ్చా, లేదంటే ఆపేయాలా? ఒకసారి తెలియజేస్తారా గురువు గారు? చాలా మంచి విషయాన్ని అడిగారు. ఇది ప్రకృతి సాక్షి. ప్రకృతి సాక్షి అన్నదే పంచాంగం. ప్రకృతి అనగా మనకు గ్రహాలని, నక్షత్రాలని, కరణాలని, యోగాలని, వారాలని, ఇవన్నిటిని కూడా మనము గ్రహించి వాళ్ళని లెక్కించి గుణించి తెలియచేసేదే పంచ అంగములు, పంచాంగము. ఈ యొక్క పంచాంగము అన్నది ఏంటంటే మన యొక్క భారతదేశ కాలమాన ప్రకారంగా యుగ ఆది అనేది మనకు ఉగాది. యుగ ప్రారంభం, యుగము అనేది ప్రారంభం, దాని యుగాది అంటాము. దాని రాను రాను మనము ఉగాదిగా మార్చేసుకున్నాం. అయితే మనకు భూమి మీద ఇప్పటి వరకు ఈ యుగాది అన్నది ప్రారంభమయ్యి 39 లక్షల సంవత్సరాల, మళ్ళీ 5,000 సంవత్సరాలు నడుస్తుంది. 30 లక్షల 5,000 సంవత్సరాలు ఇప్పటికీ ఈ యుగాది పండగ జరుపుకోవడం అనేది. అంటే రేపు రాబోయేటువంటి విశ్వ వసునామ సంవత్సరం 39 లక్షల 5,000 సంవత్సరాలు రేపు వచ్చేటువంటి ఉగాదిని మనం జరుపుకోబోతున్నాం. అయితే ఇక్కడ మీరు అడిగిన విషయం చాలా మంచి విషయం. ఆంగ్లేయులు అనగా మయా క్యాలెండర్ అని కానీ, లేకపోతే ఇంకా రకరకాల క్యాలెండర్స్, వాళ్ళ క్యాలెండర్ ప్రకారంగా వాళ్ళ యొక్క ఆ ప్రాంతాలు, ఈ కంట్రీస్ అన్ని కూడా ఏర్పడి మహా అంటే 3,000 సంవత్సరాలు కావస్తుంది. 2025 కూడా కాదు, 2025 కూడా కాదు, దానికి ముందు దాదాపు 3,000 సంవత్సరాలు కావస్తున్నాయి. అయితే ఇందులో వాళ్ళు క్యాలెండర్ని కనుక్కొని 2025 క్యాలెండర్ ని కనుగొని 2025 సంవత్సరం. అయితే ఇక్కడ 2025 అని కూడా మనం అనకూడదు. ఎందుకంటే ఇది నేను చెప్పేది కూడా తప్పే. ఏమని 25 అనడానికి? ఎందుకంటే ఇంగ్లీష్ వాళ్ళు 2012కి యుగం అంతము, అలాగే వాళ్ళ క్యాలెండర్ కూడా 2012కి అయిపోయింది. అంటే వాళ్ళు వేసుకున్న లెక్కల ప్రకారం అంటారు. వాళ్ళు వేసుకున్న లెక్కల ప్రకారమే వాళ్ళ క్యాలెండర్ ని 2012కి అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. ఇంకెక్కడ జనవరి లేదు, సంబంధం లేదు. ఎందుకంటే యుగమే అంతమైనప్పుడు మళ్ళీ ఎలా వస్తుంది జనవరి? 12 తర్వాత మనకి జనవరి లేదుగా, యుగం అంతం అయిపోయింది. వాళ్ళ లెక్క ప్రకారం అయిపోయింది. యుగ అంతము అయిపోయింది 2012కి, అలాగే క్యాలెండర్ కూడా అయిపోయింది. ఇంకా జనవరి ఎక్కడి నుంచి వచ్చింది? మరి ఎందుకు వాడుతున్నారు మన వాళ్ళు? ఇంకా మనము అనకూడదు, కానీ చెప్పాలి. భారతీయులు మరీ ఇంత దిగజారిపోతారని నేను అనుకోలేదు. ఎందుకంటే వాళ్ళు పెట్టినటువంటి దాన్ని వీళ్ళు కంటిన్యూ కొనసాగిస్తున్నారు. 2012కి వాళ్ళ క్యాలెండర్ అయిపోయింది, జనవరి లేదు, ఏమీ లేదు. కానీ మన వాళ్ళు భారతీయులే కాదు, మళ్ళీ ప్రపంచం అంతా కూడా ఈ జనవరిని జరుపుకుంటుంది. ప్రపంచం అంతా కూడా నిషేధం. ఏది? జనవరి ప్రపంచం అంతా కూడా నిషేధం అయిపోయింది. 2012కి డెడ్ అయిపోయింది. ఇంకా మళ్ళీ దాన్ని కొనసాగించడానికి క్యాలెండర్ లేనప్పుడు ఎలా కొనసాగిస్తారు? ఈ లిస్ట్ ప్రకారంగా చేసుకుంటున్నారు. ఈ జనవరి 1 అనే దానికి ఏంటంటే, అంటే తాగడానికి, తినడానికి ఇది ఒక పండగలాగా క్రియేట్ చేసుకున్నారు. అంటే దాన్ని కంటిన్యూ జరుపుకుంటున్నారు. యుగమే అంతమైనప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకా లేదు కదా. కానీ సనాతనమైనటువంటిది, అలాగే అత్యంత పురాతనమైనటువంటిది, ఈ భూమి మీద ప్రారంభమైనటువంటిది భారతదేశంలోనూ, అది కూడా మన
తెలుగు భారతీయ పంచాంగం. ఈ పంచాంగం ప్రకారంగా 39 లక్షల సంవత్సరాలు దాటిపోయి 5,000 సంవత్సరాలు కావస్తుంది పంచాంగం పుట్టి. యుగంతో పాటు పంచాంగం పుట్టి ఇన్ని లక్షల సంవత్సరాలు జరుగుతుంది. ఈ పంచాంగానికి యుగం అంటూ లేదు, అంతమంటూ లేదు. ఇది ఎప్పటికీ నూతనంగా ఆరంభమే. పంచాంగం, భారతీయ పంచాంగం, భారతీయ శాస్త్రవేత్తలు, భారతీయ పండితులు, భారతీయ జ్ఞానులు అందరూ కనుగొన్నటువంటిది సనాతనమైనది. ఇప్పటికీ కూడా 39,05,000 సంవత్సరాలు గడిచింది. ఎప్పటికీ ఇది నడుస్తూనే ఉంటుంది. నిత్య నూతన యవ్వనమైనటువంటిదే పంచాంగం. వెరీ నైస్. దీనికి అంతము లేదు, ఆరంభమే ఉంటుంది కానీ అంతమంటూ లేదనమాట. సరే, తెలుగు ప్రకారమైన యుగాంతం అనేది జరుగుతుంది కదా అంటే అది యుగాంతం అనేది జరగదు. ఇక్కడ కలియుగము, అలాగే దానికి ముందు ద్వాపరయుగము కలియుగం అనేది రెండిట్లోనూ శ్రీకృష్ణుడు కలియుగ ప్రారంభంలోనే పుట్టాడు. ఆయనను కలియుగ కృష్ణుడు అంటారు. కలియుగ కృష్ణుడు ఎలా అంటే పగటి పూట వెళ్ళిపోతూ సాయంత్రం రాత్రి అనే వచ్చేటప్పుడు ప్రవేశించేదాన్ని సంధికాలము అంటారు. అలాగే ద్వాపరయుగం అంతమయ్యేటప్పుడు కలియుగం ప్రవేశించేటప్పుడు కలి పురుషుడు ప్రవేశించిన తర్వాత కృష్ణుడు జన్మించాడు. అందుకు ఆయనను కలియుగ కృష్ణుడు అని కూడా అంటారు. అయితే ఆ యుగాంతం అనేది ఆయన ద్వారానే ముగించేశాడు. ఇక్కడ సునామీలు వచ్చి, భూకంపాలు వచ్చి పూర్తిగా భూమిని సముద్రాలు ముంచేసి కంపించి అలాగే క్లీన్ చేసి యుగాన్ని అంతం చేయలేదు. ఇక్కడ పురుషులు మాత్రమే మరణించారు, స్త్రీలంతా కూడా ఉన్నారు, చిన్నపిల్లలంతా కూడా ఉన్నారు. పురుషులైనా కూడా వాళ్ళ ద్వారానే కలియుగ ప్రారంభానికి పరీక్షిత మహారాజు చక్రవర్తిగా అది కొనసాగుతూ వచ్చేసింది. అయితే గురువు గారు, ఇప్పుడు మనం ఇంగ్లీష్ పేర్లని ఇంకా వాడుకలో ఉన్నాయి, అవే వాడుతున్నాం. సో మరి ఇవి కాకుండా మనకి మాసాలు ఉంటాయి, చైత్ర మాసం, మార్గశిర మాసం అనేసి. సో మనం మాస ప్రకారం వాడాలి. సో ఎందుకు మరి వీటిని ఇలా కంటిన్యూ చేయటం? మీలాంటి పండితులు దాన్ని ఇది ముగిసిపోయింది, యుగాంతమైందని మళ్ళీ మనం ప్రారంభించుకుంటున్నాం అనే ఒక సూచనని ఎందుకు బయట దాకా తెలియజేయట్లేదు? అందుకే కదా ఇప్పుడు తెలియచేయడానికి వచ్చాను. నేనే కాదు, అందరూ కూడా తెలియజేస్తారు. ఎందుకంటే పండితులు అందరూ కూడా మంచి మేధావులు, మంచి జ్ఞానులు ఉన్నారు. అలానేసి లేరు అని చెప్పడానికి ఏం లేదు. అందరూ మంచి పండితులు ఉన్నారు, మహాజ్ఞానులు ఉన్నారు, మంచి జ్ఞానులు ఉన్నారు. అయితే వాళ్ళు బయటకు వచ్చి ప్రతి విషయాన్ని కూడా తెలియచేయాలి. అయితే మనకు పంచాంగ ప్రకారంగా మీరు అన్నట్టుగా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా తీసుకుంటే జనవరి నిషేధం, ఎవరు కూడా జరుపుకోకూడదు. దాని గురించి మనకు తెలిసిపోయింది. సెలబ్రేషన్ చేసుకోవాలి. నేను చెప్పడమేనే కాదు, సాధారణమైనటువంటి ప్రజలకు కూడా అవగాహన ఉంది. 2012కి యుగాంతం అయిపోతుంది అని చెప్పేసి దానికి ముందే 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల ముందు నుంచే ప్రచారం, పబ్లిసిటీ చేశారు. మీడియానే ప్రచారం చేసింది. ఏమని? 2012లో యుగం అంతమైపోతుంది అని చెప్పేసి. ఇంకా కూడా చెప్పాలంటే క్యాలెండర్ ఆడికి అయిపోయింది అని చెప్పేసి బాగా పబ్లిసిటీ ప్రచారం చేశారు కూడా. మరి క్యాలెండర్ అయిపోయినప్పుడు, అక్కడ ఒక క్యాలెండర్ అయిపోయినప్పుడు, యుగం అంతం అయిపోయినప్పుడు, అంటే యుగాంతం జరగలేదు కానీ వాళ్ళ క్యాలెండర్ కి యుగాంతం వచ్చేసింది. వచ్చినప్పుడు అలాగే ఆ రచించిన వాళ్ళు, ఆ క్యాలెండర్ని సృష్టించిన వాళ్లే కాకుండా అక్కడ ప్రజలందరూ కూడా ఆ క్యాలెండర్ని ఫాలో కాకూడదుగా. ఎందుకంటే కాలేదు కాబట్టి, యుగం అంతం కాలేదు కాబట్టి, ప్రజలందరూ ఉన్నారు కాబట్టి, దేశాలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ కూడా దాన్ని, ఆ క్యాలెండర్ని ఎలా ఫాలో అవుతారు? కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అంటే ముద్రణ కూడా అలాగే జరుగుతుంది కదా గురువు గారు? లేదు, ఇదంతా కూడా ఫేక్. అంటే ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఆంగ్లేయులు మొత్తం యూనివర్సల్ గా ప్రపంచమంతా కూడా క్యాలెండర్ని వదిలేసి, జనవరిని వదిలేసి భారతీయ సనాతనమైనటువంటి భారతీయ పంచాంగ ప్రకారంగా ఉగాదిని మాత్రమే యూనివర్సల్ గా చేసుకోవాలి. అంటే గురుగారు, ఇప్పుడు మనం ఈ 2025 అనే నెంబర్ ని వాడకూడదు అంటారు. అవును, వాడకుండా అంటే ఇప్పుడు చూసే వాళ్ళకి వచ్చే డౌట్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెగ్యులర్ గా డేట్ ఇస్తాం, డేట్, మంత్ అండ్ ఇయర్. సో ఇప్పుడు ఒకవేళ మనం తెలుగు ప్రకారం గనక చూసుకుంటే డేట్ వేస్తాము. సో మాసం విషయంలో ఏ మాసం నడుస్తుందో ఆ మాసం వేస్తాం. చెప్తాను. మనకు తెలుగు మాసాలు 12 మాసాలు. అవును. ఈ 12 మాసాల్లో ఇప్పుడు పుష్యమాసం ఇవాళ స్టార్ట్ అయింది.
పుష్యమాసం. పుష్యమాసములో పాడ్యమి ఈరోజు. రేపు వాళ్ళ జనవరి అనేది వచ్చేటప్పటికి విధియ మనకు. అలాగే పుష్య శుద్ధ విధియ మన లెక్కల ప్రకారం. విధియ అనేది కూడా తెలుగులో 1-2 వస్తాయి, తెలుగులో 1-2 అంకెలు వస్తాయి. ఓకే, ఆ ప్రకారంగానే రాయాలి, ఆ ప్రకారంగానే మనము జరుపుకోవాలి. అలాగే మాసము, తిథి, నక్షత్రము, వారము, కరణము, యోగము ఇవన్నిటిని కూడా మనం రాసుకోవాలి. దీంతో పాటు దీనికి ముందు మన భారతీయ సంప్రదాయ ప్రకారంగా, మన సనాతనమైనటువంటి భారతీయ ఆచార ప్రకారంగా శాలివాహన శకము అని చెప్పి ముందు యాడ్ చేసి, తర్వాత మనం ప్రతిదీ కూడా సంవత్సరము, మాసము, సంవత్సరాన్ని అంటే ఇప్పుడు మనకి తెలుగు ప్రకారం అంటే ఇప్పుడు రాబోయే విశ్వవసునామ సంవత్సరం, సో అదే రాసుకోవాలి. విశ్వవసునామ సంవత్సరం మనకిప్పుడు శ్రీ క్రోధిన నామ సంవత్సరం, శాలివాహన శకం కూడా రాయాలి. శ్రీ శాలివాహన శకం, క్రోధిన నామ సంవత్సరం, అలాగే పుష్య శుద్ధ పాడ్యమి లేదా జనవరి రోజు అంటే విధియ అని రాస్తూ నక్షత్రము ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తారు. పంచాంగం అనేది తెలుగు ప్రకారంగా మనం ఇలా ఫాలో కావాలి. చెప్పాలంటే మన తెలుగు ప్రకారంగా చెప్పాలంటే ఇంకా అంకెలు వచ్చేసి తెలుగు ప్రకారంగానే వాడాలి. ఇంగ్లీష్ అన్నిటిని కూడా అవాయిడ్ చేయాలి. ఇప్పుడు అన్ని అవాయిడ్ చేయమంటే అందరికి ఒక కష్టం అయిపోతుంది, అలవాటు పడిపోయి. ప్రపంచమంతా ఇంగ్లీషే మాట్లాడాలి అని చెప్పే వాళ్ళకి, లేదంటే దేశమంతా భారతదేశమంతా హిందీనే మాట్లాడాలి అని చెప్పే వాళ్ళకి, మరి ఉగాదినంతా కూడా ప్రపంచాన్నంతా ఎందుకు వాడరు? ఇది కూడా తెలుగు వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు చెప్పింది ఎవరు? తెలుగు వాళ్ళు కాదుగా. ప్రపంచమంతా ఇంగ్లీషే మాట్లాడాలని చెప్పేది ఎవరు? తెలుగు వాళ్ళు చెప్తున్నారా? కాదు, లేదుగా, ఇంగ్లీష్ వాళ్ళు చెప్తున్నారు. సో తెలుగు మాట్లాడాలి, తెలుగు నూతన సంవత్సరం అని మన తెలుగు వాళ్ళు చాటి చెప్పాలి. మన భారతదేశమే తీసుకుందాం, మన భారతదేశం అంతా హిందీయే మాట్లాడాలి అని చెప్పేవాళ్ళు మరి ఈ యుగాదిని ప్రపంచమంతా చేసుకోవాలి, ఇదే సనాతనమైనది, ఇదే ఆది అని చెప్పేసి ఉగాది మాత్రమే జరుపుకోవాలని ఎందుకు చెప్పడం లేదు? చెప్పరు. ఎందుకంటే ఇదంతా స్వార్థం కోసం, ఇదంతా స్వార్థం. ఇప్పుడు మనకు భారతదేశ భాషలోకి తీసుకుంటే భారతదేశం అంతా కూడా సంస్కృతమే మాట్లాడాలి అంటే ఒప్పుకోవచ్చు. లేదు, అందరూ కూడా హిందీయే మాట్లాడాలి అని వీళ్ళు చెప్పడం. అలాగే నేషనల్గా తీసుకుంటే ప్రపంచమంతా ఇంగ్లీషే మాట్లాడాలని చెప్పి వాళ్ళు మాట్లాడడం, ఇవన్నీ బాగానే ఉంది. కానీ ప్రపంచమంతా భారతీయ సనాతనమైనటువంటి భారతీయ యొక్క పంచాంగాన్నే ప్రకారంగా మనం అందరం వాడాలి, భారతీయ పంచాంగాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఇదే మనకు ఉగాది నూతన సంవత్సరం అని చెప్పేసి ఎందుకు పబ్లిసిటీ చేయడం లేదు? అంటే వాళ్ళు మొత్తం వాళ్ళే మనం ఆచరించాలి, మనది వాళ్ళు ఆచరించరు. అంటే మన పంచాంగాన్ని, మన శాస్త్రాన్ని వాళ్ళు ఆచరించరు, వాళ్ళ శాస్త్రాన్ని మనం ఆచరించాలి. అయితే వాళ్ళ శాస్త్రాన్ని మనం ఆచరించాము ఇప్పటి వరకు కూడా. కానీ 2012కి యుగాంతం అయిపోయినప్పుడు, క్యాలెండర్ అయిపోయినప్పుడు ఇంకా అయిపోయింది కదా, వాళ్ళది ఎందుకు మనం ఆచరించాలి? అవసరం లేదు కదా. అందుకే జనవరిని అందరూ అవాయిడ్ చేయండి. వాడడము పంచాంగాన్ని అంటే మన పంచాంగ ప్రకారంగానే వాడండి. క్యాలెండర్ ప్రకారంగా జనవరిని అసలు జనవరి అనేది ఉంది అనేది కూడా మనం చెప్పుకోకూడదు, మాసరూపకంగా వాడాలి. పుష్యమాసం అని చెప్పి వాడాలి. ఇదే మనం చెప్పుకుంటూ పోతుంటే చాలా ఉంటుంది దీని గురించి. కాకపోతే జనవరి అన్నది లేదు, జనవరే లేదు. ఓన్లీ చైత్ర శుద్ధ పాడ్యమి యుగాది, ఇది మాత్రమే. అందరూ కూడా భారతీయులందరే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, ఇంగ్లీష్ వాళ్ళు కానీ ఆల్ కంట్రీస్ వాళ్ళు కానీ భారతీయ పంచాంగాన్ని పరిగణలోకి తీసుకోండి అని నేను చెప్తున్నా. చాలా ఇన్ఫర్మేషన్ గురువు గారు. ఎందుకంటే నిజంగా యుగాంతం వచ్చేసింది అని వాళ్ళ క్యాలెండర్ ముగిసిపోయిన దాన్ని మళ్ళీ మనం కొత్తగా సృష్టించి దాన్ని కంటిన్యూ చేసుకుంటున్నాం. సో ఇంగ్లీష్ వాళ్ళ అన్ని రకాల ఇది నుంచి కూడా వదిలేసినప్పుడు దీన్ని కూడా వదిలేసేయడమే మంచిది. మన సనాతన ధర్మం యొక్క మన ధర్మాన్ని ఆచరించడం నిజంగా మనకి కూడా మంచిదే. సో మీరు కూడా చూసే వీక్షకులకు చాలా మంచి మెసేజ్ అయితే అందించారు. చూద్దాం, మీ నుంచి మొదలైన ఈ మార్పు అందరిలో రావాలని మనం కూడా ఆశిద్దాం గురువు గారు. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.